అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఎట్టకేలకు బీజేపీ అధ్యక్ష స్థానాన్ని మార్పుపై చర్యలు చేపట్టింది కేంద్ర బీజేపీ. అప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా దగ్గుబాటి పురంధేశ్వరి, రాజమండ్రి పార్లమెంటు మెంబరు, సీనియర్ లీడరు, కేంద్ర మంత్రిగా కూడా 2 పర్యాయాలు పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు ఎంపీగా పనిచేశారు. తదనంతరం 14 తర్వాత బీజేపీలో చేరి రాజంపేట పోటీ చేసి ఓడిపోయారు. 1900 విశాఖపట్నంలో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు రాజమండ్రిలో పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. అయితే పురంధేశ్వరి గారు సౌమ్యురాలు, విద్యావేత్త, అన్న నందమూరి తారక రామారావు గారు కుమార్తె, ఒక చైర్మన్ లీడర్, ఒక పర్సనాలిటీ. అయితే ఆవిడ్ని మార్చాలా ఉంచాలా అనేది తికమక పడతా ఉంది బీజేపీ కేంద్ర నాయకత్వం. అయితే ఎట్టకేలకు బీజేపీ పునాదులుండి బీజేపీతోనే రాజకీయ కెరియర్ ప్రారంభమైన ఎమ్మెల్సీ మాధవ్కి నామినేషన్ వేయమని చెప్పి ఇవాళ అధికారికంగా వార్త అందింది. ఎమ్మెల్సీ మాధవ్ బీజేపీ తరపునే ఆర్ఎస్ఎస్ కార్యకర్త, బీజేపీలో పనిచేసిన వ్యక్తి, ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తి మాధవ్. అలాంటి మాధవ్కి బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా చేస్తున్నారు. ఈయన కూడా వివాదరహితుడు, సౌమ్యుడు, కూటమికు అడ్జస్ట్ అయిపోయి మనస్తత్వం గలవాడు. పురంధేశ్వరి గారు కూడా ఈ 2 సంవత్సరాల నుంచి ఆవిడ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత కూటమి గడతంలోనూ బీజేపీ పార్టీని మెంబర్షిప్ డ్రైవ్లోనూ సంఖ్యను పెంచడంలోనూ కొంతమేరకు కృషి చేశారు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు, అటు జనసేన ఇటు టీడీపీ పోలరైజేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు బీజేపీ తక్కువ ఎలాగైనా. అయితే ఉన్నంతలో కొంత బీజేపీలో చేరికలు తీసుకొచ్చి బీజేపీలో 5 ఎంపీలు పోటీ చేసి 3 గెలవటం, 8 మంది ఎమ్మెల్యేలు గెలవటం, ఈ పరిస్థితి అంతా కూడా పురంధేశ్వరి గారి రాజకీయ చతురత అని చెప్పచ్చు. అలాంటి పురంధేశ్వరి గారిని మళ్ళీ 2వసారి ఇస్తారని అందరూ అనుకున్నారు. అయితే కేంద్రంలో మార్పులు చేర్పుల వలన మాధవ్కి రాష్ట్ర బాధ్యతలు అప్పచెప్పి పురంధేశ్వరి గారిని కేంద్రంలో బాధ్యత గల పదవి ఇస్తారనేది తెలుగు రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వాళ్ళు, అటు కూటమిలోని నాయకులు కూడా చర్చించుకుంటారు. ఓతావేత వస్తే మాధవ్ని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ చేసిన తర్వాత పురంధేశ్వరి గారికి కేంద్రంలో మంత్రి పదవి కానీ లేదా కేంద్రంలో సముచిత స్థానం కానీ కల్పిస్తారని అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మరీ ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలు. వేచి చూద్దాం రాబోయే రోజులు ఏం జరుగుతుందో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.